తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ స్పోర్ట్స్ అంటే ఎక్కువగా ఇష్టపడే పోలీస్ ఆఫీసర్. పేరు ఏ వేణుగోపాల్ గారు, డిఎస్పీ ఏఆర్ తెలంగాణ పోలీస్. కబడ్డీ మీద ఎందుకు మీకు అంత ఇష్టం వచ్చింది? కబడ్డీ అనేటువంటిది ఒక ట్రెడిషనల్. దాదాపు మా ఊర్లోనే ఒక 10 కోట్లు ఆడేది కాబట్టి గ్రామాల్లో ఒక రకమైనటువంటి పాలిటిక్స్ గురించో లేకపోతే సినిమాల గురించి చర్చించుకున్నట్టుగా ఆ ప్లేయర్ అలా ఆడాడు, ఈ ప్లేయర్ అనేది ఒక రకమైన చర్చ జరిగేది. కబడ్డీ ఈజ్ ఓన్లీ ద గేమ్ యూ కెన్ ప్లే వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్. కోత పెట్టడం కూడా దాంట్లో 30 సెకండ్సే ఒక రైడర్కి వచ్చేసి మనం కోత పెట్టే అవకాశం ఉంది. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత? హైదరాబాద్ సిటీ. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ టీమ్ కెప్టెన్గా నేను ఒక 5 ఇయర్స్ చేశాను. దాదాపు 5 ఇయర్స్లో ఒక 100 టోర్నమెంట్లు. నేషనల్ ఛాంపియన్షిప్ ఒకసారి మహారాష్ట్రలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. అది నా జీవితంలో నేను చాలా మర్చిపోలేని సంఘటన. రెగ్యులర్గా మనం పరిగెట్టడం వల్ల వచ్చే లాభం ఏంటి, పరిగెట్టడం వచ్చే నష్టం? ద మోస్ట్ నెగ్లెక్టెడ్ ఇష్యూ ఇన్ మనిషి ప్రవర్తన ఏంటంటే ఫిజికల్. యాక్చువల్గా చాలామంది పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మనం అబ్బాయి ఐఐటి కొట్టాలనో లేకపోతే మెడిసిన్ కొట్టాలనో లేకపోతే ఇంకో మంచి ఇంజనీరింగ్ కాలేజ్ కొట్టాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత మంచి జాబ్లో సెటిల్ అవ్వాలని కూడా ప్రయత్నిస్తారు. ఓకే, ఇవన్నీ కూడా అనుకున్నట్టు జరుగుతున్నాయి. కానీ ఇది ఎంత అయిపోయిన తర్వాత మిగతా లైఫ్ని వాడు ఎంజాయ్ చేయాలి అంటే ఫిజికల్ ఫిట్నెస్ మోస్ట్ ఇంపార్టెంట్. మనిషికి స్విమ్మింగ్ కానీ సైకిల్ కానీ ఫిజికల్ ఫిట్నెస్ కానీ 25 ఇయర్స్ లోపల రాకపోతే తర్వాత రావు. అంటే 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి లోపలే వస్తారు, తర్వాత రాదు. రన్నింగ్ మీరు 25 ఇయర్స్ లోపల మీరు రన్నింగ్కి అలవాటు పడకపోతే ఆ తర్వాత మీరు రన్నింగ్ చేస్తున్నామని అనుకుంటారు, కానీ అది రన్నింగ్ కాదు. ఆ తర్వాత డాక్టర్ సలహాల మీద పరిగెట్టే విధానానికి రన్నింగ్లో చాలా తేడా ఉంటుంది. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏ ఏజ్ నుంచి పేరెంట్స్ వాళ్ళని సపోర్ట్ చేయాలి కదా? సార్ మీకు అసలు ఒక ఏజ్ గ్రూప్ వాడికి అసలు ఇలాంటి ఫుడ్ తీసుకోవాలనేటువంటి డైట్ ఛార్జింగ్ లేదండి. మీ బాడీకి అన్నిటికి అలవాటు పడాలి. కానీ ఒక స్పోర్ట్స్ కోటాలో మనం ఎలిజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలి? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత కానీ కబడ్డీ కన్నా మనకి క్రికెట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అప్పుడు బాధ అనిపిస్తుంది, అరే మన ట్రెడిషనల్ గేమ్ ఇది కదా. క్రికెట్ అనేటువంటిది ఆ క్రీడ అనేటువంటి దాంట్లో మిగతా క్రీడలు పోటీ పడకూడదండి. ఎందుకంటే ఇట్ ఈస్ డిఫరెంట్. సరే, 30 సంవత్సరాల్లో మీరు ఇండియా తరఫున ఎక్కడ ఆడారా? 95 నుంచి ఇండియన్ క్యాంప్స్లో. ఆ తర్వాత 2000లో శ్రీలంకలో జరిగిన 3rd ఏషియన్ కబడ్డీ ఛాంపియన్షిప్లో నేను మన భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించి బంగారు పథకం సాధించడం జరిగింది. ఐఎమ్ ఓన్లీ ద పర్సన్ ఫ్రమ్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ స్పోర్ట్స్ అంటే ఎక్కువగా ఇష్టపడే పోలీస్ ఆఫీసర్. పేరు ఏ వేణుగోపాల్ గారు, డిఎస్పీ ఏఆర్ తెలంగాణ పోలీస్. సాధారణంగా పోలీస్ అనగానే మనకి లా అండ్ ఆర్డర్, క్రైమ్, సిఐడి, ఇటువంటి ట్రాఫిక్ ఇవి చూస్తుంటాం. కానీ ఏఆర్లో కూడా ఒక పోలీసులు ఉంటారు, ఆర్మడ్ రిజర్వ్ పోలీస్. అందులో పనిచేయడంతో పాటు స్పోర్ట్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం కాకుండా తనతో పాటు మిగతా వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లు అందరూ కూడా స్పోర్ట్స్ ఆడనంటూ ప్రమోట్ చేసే ఆఫీసర్. ఆ స్పోర్ట్స్లో ఎక్కువగా ఆయనకి కబడ్డీ అంటే ఇష్టం, మన ట్రెడిషనల్ గేమ్. ఆ గేమ్ ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ రాకముందు నుండి ఆడడం బట్టి ఆ ఫిట్నెస్ నుంచి డిపార్ట్మెంట్లోకి రావడం, డిపార్ట్మెంట్లో కూడా ఆ గేమ్ని కంటిన్యూ చేస్తూ రికార్డ్స్ కూడా తీసుకొచ్చారు. అసలు కబడ్డీ అంటే ఎందుకు ఇష్టం, క్రికెట్ అంటే ఎందుకు ఇష్టం లేదు, అంటే క్రికెట్ కూడా ఇష్టమా లేదా అనే విషయాన్ని సార్ అంటే తెలుసు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. వేణుగోపాల్ సార్, సాధారణ కబడ్డీ అనగానే మనకి చిన్నప్పుడు ఊర్లో కనబడే ఫస్ట్ గేమ్ అది. మనం వయసు వచ్చిందనగానే తెలుస్తుంది మనకి. దానికి ఒక గ్రౌండ్ ఉండదు, ఎక్కడైనా ఆడొచ్చు, నదిలో ఆడొచ్చు, కాలువల దగ్గర ఆడుతుంటాం, ఇసుక ఎక్కడ కనపడితే ఆడుతుంటాం. అది మంచి గేమ్ అసలు. అది
అటువంటి గేమ్ని మీరు ఎంచుకోబట్టి ఈ డిపార్ట్మెంట్కి వచ్చారా, లేదు ఈ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత కబడ్డీ మీద మీకు ఎక్కువగా ఇష్టం పుట్టిందా? అసలు మీ బై ఛాన్సా బై చాయిసా యూనిఫామ్ వేసుకోవడం? ఇట్ ఈస్ మై ఛాయిస్ సార్, నాట్ ఛాన్స్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కబడ్డీ అనేటువంటి అన్నారు కదా. ఫస్ట్ యూనిఫామ్ గురించి చెప్పండి. ఫస్ట్ యూనిఫామ్ నేను ఎందుకు చాయిస్ మీకు? పోలీస్ డిపార్ట్మెంట్లో మనది ఒక రకమైనటువంటి ఒక క్రేజీ ఉంటున్నటువంటి యూత్, ఎస్పెషల్లీ యూత్కి అండ్ స్పోర్ట్స్ వాళ్ళకి ఎస్పెషల్లీ క్రేజీ అండి. ఎంత క్రేజీ అంటే నేను స్పోర్ట్స్ కోటాలో 1993 ఆర్టీసీలో ట్రాఫిక్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను, 1994 రైల్వేస్ జాయిన్ అయ్యాను. కానీ ఆ తర్వాత కూడా నాకు వేరే డిపార్ట్మెంట్ వైజాగ్ పోర్టు ఆఫర్ లెటర్ వచ్చింది, బట్ నేను జాయిన్ అవ్వలేదు. నా లైఫ్లో మొత్తం మీద 3 అప్లికేషన్లు పెట్టానండి. 91 సబ్ ఇన్స్పెక్టర్, 95 సబ్ ఇన్స్పెక్టర్, 96 సబ్ ఇన్స్పెక్టర్. ఈ మిగతా ఏ డిపార్ట్మెంట్కి నేను అప్లికేషన్ పెట్టలేదు జాబ్ కోసం. మిగతా డిపార్ట్మెంట్లోని కూడా నా యొక్క స్పోర్ట్స్ కోటా మీద నన్ను ఆఫర్ చేసిన డిపార్ట్మెంట్స్. బట్ 95, 91 అండ్ 96 3 టైమ్స్ మాత్రమే నా అప్లికేషన్ ఫిల్ చేయబడింది ఉద్యోగం కోసం, అది పోలీస్ ఉద్యోగం కోసం. పోలీస్ మీద ఫ్యాషన్కి వచ్చారు మీరు, కానీ 3 సార్లు అప్లై చేశారు. ముందు ఒకసారి స్పోర్ట్స్ కోటాల ద్వారా మీకు ఆల్రెడీ వచ్చిందంటారు. అంటే కబడ్డీ మీద ఎందుకు మీకు అంత ఇష్టం వచ్చింది? అసలు మీకు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి, ఏ ఊరు, నాన్నగారు ఏంటి? మాది ప్రకాశం జిల్లా సార్, పేర్నమిట్ అనేటువంటి విలేజ్. పేర్నమిట్ అంటే ఇంకోలో దగ్గర. పేర్నమిట్ అంటే ఒంగోలు నుంచి టువర్డ్స్ చేమకుర్తి వెళ్తుంటే ఫస్ట్ విలేజ్ అనమాట. మా దగ్గర కబడ్డీ అనేటువంటిది ఒక ట్రెడిషనల్ గేమ్ అండి. ఎంత ట్రెడిషనల్ గేమ్ అంటే కబడ్డీ ఆడుతుంటే అసలు సమ్మర్ వచ్చిందంటే దాదాపు మా ఊర్లోనే ఒక 10 కోర్టులు ఆడేది కబడ్డీ. అంటే 10 కోర్టులు అంటే ఒక కోర్టులో వచ్చేసి అటువైపు ఇటువైపు టీమ్స్ తీసుకుంటే 15 మంది లెక్కన ఒక 150-200 మంది కబడ్డీ ఆడేటువంటి వాళ్ళు. సమ్మర్లో కబడ్డీ టోర్నమెంట్స్, కబడ్డీ క్యాంప్స్ పెట్టడం, కబడ్డీ గురించి చర్చించుకోవడం అనేటువంటిది గ్రామాల్లో ఒక రకమైనటువంటి పాలిటిక్స్ గురించో లేకపోతే సినిమాల గురించి చర్చించుకున్నట్టుగా ఆ ప్లేయర్ అలా ఆడాడు, ఈ ప్లేయర్ అనేది ఒక రకమైన చర్చ జరిగేటువంటిది. ఆ చర్చ జరిగేటువంటి క్రమంలో కబడ్డీ అంటే విపరీతమైన క్రేజ్. ఇంకోటి ఏంటంటే కబడ్డీ యొక్క స్పెషల్ ఏంటంటే మీకు కబడ్డీ ఈజ్ ఓన్లీ ద గేమ్ యూ కెన్ ప్లే వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్. అసలు ఏ విధమైన పరికరాలు అవసరం లేదు. ఖోఖోకి కూడా 2 పోల్స్ కావాలి, వాలీబాల్కి ఒక బాల్ లైన్ గీసుకొని ఆడేది. సున్నం కూడా అవసరం చాలు. కొన్ని సందర్భాల్లో గ్రామాల్లో నైట్ టైం కూడా ఆడేవాళ్ళు కబడ్డీ. నాట్ ఓన్లీ డే టైం, నైట్ టైం కూడా శ్రామికులు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు అందరూ కూడా రిలీఫ్ కోసం కబడ్డీ ఆడేటువంటి వాళ్ళు. అలాంటి వాతావరణాన్ని చూసి మేము కూడా కబడ్డీ వైపు ఆకర్షింపబడ్డాం. సార్ కబడ్డీలో కూడా ఇంకో స్పెషల్ ఉంటుంది, మీరు చెప్పారు ఎటువంటి ఎక్విప్మెంట్, కానీ కూత పెట్టడం కూడా దాంట్లో ఒక దమ్ము అదొక స్పెషల్ ఉంటుంది. మీరు పెట్టివారా? అవును. ఎంతసేపు నిల్చుంటుంది మీకు కబడ్డీ? 30 సెకండ్సే ఒక రైడర్కి వచ్చేసి మనం కూత పెట్టే అవకాశం ఉంటుంది. 30 సెకండ్స్ డెఫినెట్గా బై బ్రీత్ మనం కబడ్డీకి కూత పెట్టాల్సి ఉంటుంది. అంటే పట్టుకున్న తర్వాత మీరు సెంటర్ లైన్ రీచ్ అయితే మీకు సేఫ్, మీకు పాయింట్ వస్తుంది. సెంటర్ లైన్ రీచ్ కాలేకపోతే రైడర్ అవుట్ కాబట్టి అవతల టీము పాయింట్ వస్తుంది. సార్ అక్కడ ఒక టెక్నిక్ ఉంటుంది, పట్టుకున్నప్పుడు మనం కంటిన్యూగా పెడితే ఎక్కడ బ్రేక్ అవుతావు అని కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక హాఫ్ సెకండ్ లెక్కించి మళ్ళీ అందుకుంటాం. అవును. దాంట్లో ఏమైనా మీ టెక్నిక్? కబడ్డీలో వన్స్ స్ట్రగుల్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు కూడా ఎంపైర్ మీరు కూత పెడుతున్నారు లేదని చూడరు. సెంటర్ లైన్ రీచ్ అయ్యేదే లేదా, ఒకటి 3 సెకండ్స్ 2 సెకండ్స్ ఉంటుంది దాని టెన్యూర్. ఈ లోపల రైడర్ సెంటర్ లైన్ రీచ్ అయితే ఓకే. అక్కడ కోత అనేటువంటిది పెద్ద అంత ప్రయారిటీ ఉన్నటువంటి అంశం కాదు. ఓకే, లోపల మీరు వెళ్ళిన తర్వాత కాళ్ళు ఎంత, లెగ్ హైట్ అంతవరకు లేపుతుంటారండి? అంటే దానికి ఒక సిస్టమ్ అంటూ ఇదేంటూ ఏం లేదండి. మినిమం ఫాస్ట్నెస్. ఇప్పుడు డిఫెన్స్లో 7 మంది ప్లేయర్స్ ఉంటారు. ఈ 7 మందికి మీరు వాళ్ళ జోన్లోకి మీరు వెళ్లకుండా మీరు సేఫ్ జోన్లో ఉండి ఫాస్ట్నెస్గా ఎవరినో టచ్ చేసి సెంటర్ లైన్ రీచ్ అవటం, అది మెయిన్ టెక్నిక్ సంబంధించిన అంశం. ఆ టెక్నిక్ని మీరు మామూలు చెప్పారు కానీ ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం కోత పెట్టి లోపలికి వెళ్ళినప్పుడు టార్గెట్ రీచ్ అవ్వడానికి, వికెట్ పడడానికి దాన్ని ఎలాగ మనం యూ షేప్ తీసుకొని రావాలి? వాళ్ళని అటెన్షన్ డైవర్షన్ చేయాలా, డైరెక్ట్గా మన టార్గెట్ని కొట్టాలి? ఇక్కడ 2 అంశాలు ఉంటాయండి. ఒకటి రైడరు, 2 డిఫెన్సర్. ఒక రైడర్ అనేటువంటి వాడు ఎంత సక్సెస్ఫుల్గా ఆడేటువంటి అంశం ఎలా ఉంటుందంటే రైడర్ తన బాడీలో ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీని మ్యాక్సిమం వాడాలి. అంటే డిఫెన్సర్ కంటే మీరు దూరంగా ఉండి మీరు డిఫెన్సర్ మీద టచ్ చేయాలి. లేదంటే డిఫెన్సర్ వస్తున్నారు అని తెలిసి మీరు సెంటర్ లైన్ రీచ్ అవ్వటం ఫాస్ట్నెస్. ఇది రైడర్ యొక్క ఎబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. అంటే నీ యొక్క బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ని కూడా విజువల్ కానీ, అవేర్నెస్ కానీ, స్ట్రెచ్చింగ్ కానీ వాడి రైడర్ సక్సెస్ రేట్ ఉంటుంది. వేరేజ్ డిఫెన్సర్ అనేటువంటి వాడు పేషెన్సీ లెవెల్స్, అట్లానే గ్రౌండ్ని మొత్తాన్ని వాడాలి డిఫెన్సర్ అనేటువంటి. అంటే మ్యాక్సిమం ఎండ్ లైన్ కూడా
ఉండి రైడర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అంటే ఒక రైడర్ తన బాడీని ఎక్కువగా వాడితే డిఫెన్స్ అనేటువంటి వాడు కోర్ట్ మెజర్మెంట్స్ని ఎక్కువగా వాడుకోవాలి. అండ్ టైం మేనేజ్మెంట్ని పేషెన్స్ లెవెల్ ఇంపార్టెంట్. కానీ ఒక్కొక్కసారి మన టార్గెట్ అందులో 7 ఉన్నారనుకోండి, 7లో వేణుగోపాల్ లాంటి వ్యక్తి ఎక్కువ సేపు ఉంటే ఆ మ్యాచ్కి ఇబ్బంది అనుకున్నప్పుడు ఆయన్నే టార్గెట్ పెడతారు. కానీ అవతల వేణుగోపాల్ కెప్టెన్ ఏం చేస్తారంటే మధ్యలో పెట్టుకుని సైడ్ పెడతారు. అది ఆటలో అదొక టాక్టిక్స్ ఉంటుంది. అటుంటప్పుడు ఎలా చేయాలి అంటే యాక్చువల్గా రైడర్ అనేటువంటి వాడు పొజిషన్లో ఉండదు. మామూలుగా కబడ్డీలో లెఫ్ట్ కార్నర్, రైట్ కార్నర్, రైట్ సెంటర్, లెఫ్ట్ సెంటర్ 4 డిఫెన్స్ పొజిషన్స్. ఈ 4 పొజిషన్స్లో కూడా రైడర్ అనేటువంటి వాడు ఉండడు. మిగతా రిమైనింగ్ ఇన్నర్స్ కానీ సెంటర్లో సెంటర్ ఈ 3 చోట్ల మాత్రమే రైడర్ ఉంటాడు. అంటే ఇతను ఒకవేళ అవతల రైడర్ వచ్చినప్పుడు మనం మనం టచ్ చేసి వెళ్ళినా, లేకపోతే మనం కొట్టిన షాట్ లూజ్ అయిపోయి రైడర్ రీచ్ అయినా కానీ మన వైపున రైడర్ అనేటువంటి వాడు సేఫ్ జోన్లో ఉంటాడు అన్నమాట. అది అందువల్ల డిఫెన్స్ రైడింగ్ అనేటువంటి వాడు ఇన్నర్ పొజిషన్లు ఎక్కువ ఉంటారు. సరే, కబడ్డీలో మీరు చిన్నప్పుడు ఎన్ని మ్యాచ్లు ఆడి ఉంటారు? నేను ఫ్రమ్ మై 10th క్లాస్ ఆన్వర్డ్స్ నుంచి నేను కబడ్డీ స్టార్ట్ చేశాను. ఎందుకంటే మా గ్రామంలో అంటే కబడ్డీ గురించి నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగిందండి. 85 ఆ ప్రాంతంలో సినిమా టికెట్ మినిమం 60 పైసలు ఉండేది. 60 రూపాయలు, హైయెస్ట్ 2 పైసలు ఉండేది. ఆ టైంలో కబడ్డీ టికెట్ వచ్చేసి 3 రూపాయలు ఉండేది. అది గ్యాలరీ. చైర్ వచ్చేసి 5 రూపీస్ ఉండేది. చాలామంది ఇమాజిన్ చేయలేరు. ప్రకాశం జిల్లాలో కబడ్డీకి అంత క్రేజ్ ఉండేది. ప్రకాశం జిల్లాలో అదర్ దాన్ సినిమా టికెట్ పెట్టి చూసేటువంటి 2 అంశాలు రెండే. ఒకటి డివి సుబ్బారావు హరిశ్చంద్ర నాటకం, 2 వచ్చేసి కబడ్డీ. దట్ ఈస్ కాల్డ్ చెడుగుడు. అంత క్రేజ్ ఉండేదండి మనకి గేమ్ మీద వచ్చేసి. అంటే ఇప్పుడండి ఎక్కువగా గేమ్స్ పెడుతుంటారు సమ్మర్ సీజన్లో ఎక్కువ ఫ్లడ్ లైట్లు అని పెట్టుకుని ఫ్లడ్ లైట్లు పెట్టేసేసి. ప్రకాశం జిల్లాలో మరి పాటలు, రికార్డ్ డాన్స్లు కూడా ఫేమస్ ఉంటాయి కదా, అప్పుడు పెడుతుంటారా? అవి వేరండి, తిరణాలు అవి వేరు, అది వేరు. ఇక్కడ ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా ఒక ట్రెడిషనల్గా ఒక యూత్ ఉంటుందండి. ఆ యూత్ ఏంటంటే సమ్మర్లో ఇప్పుడు కూడా స్టిల్ గోయింగ్ ఆన్. మేము కూడా ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటాము. ఏదైతే యూత్ ఉన్నారో వాళ్ళు మన బ్యాడ్ హ్యాబిట్స్ జోలికి వెళ్లకుండా జోదం కానీ లేకపోతే గంజా ఇటువంటి దూరంగా ఉండటం కోసం ప్రతి గ్రామంలో కూడా మన ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ వాళ్ళు, పీఈటీ అసోసియేషన్ కూడా క్యాంప్స్ కండక్ట్ చేసి కొంతమందిని ఇటువైపు తీసుకొస్తుంటారు. మీరు 10th క్లాస్ నుంచి అంటే డిగ్రీ వరకు అక్కడ ఒంగోలు అంటే చదువుంటారు. అంటే ఒంగోలు వరకు అదే వాడుతూనే ఉన్నారా? డిగ్రీ వరకు ఆడుతూనే ఉన్నాను. నా 10th క్లాస్ వచ్చేసి బివి సుబ్బయ్య హై స్కూల్ పేర్నమెట్లో జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి ఆంధ్రకేశ్వర విద్యా కేంద్రం ఒంగోలు. డిగ్రీ వచ్చేసి మంగమ్మ కాలేజ్ అండి. అక్కడ నేను డిగ్రీ చదివాను. ఉద్యోగ రీత్యా ఎప్పుడు బయటకు వచ్చారండి? నా ఉద్యోగం కూడా ఒక చాలా ఇదిగా జరిగిందనమాట. నేను 1993 నేను నాగార్జున యూనివర్సిటీలో పీజీ చేశాను, ఎంఏ హిస్టరీ చేశాను. చేసిన తర్వాత అప్పుడు ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ వచ్చింది. నేను ఆ యొక్క ఎస్ఐ కోచింగ్ సెంటర్ కోసం అమీర్పేటలో వచ్చాను. అమీర్పేటలో వచ్చి ఒకరోజు నేను వెళుతున్నప్పుడు ఎల్బీ స్టేడియంలో కబడ్డీ ఆడుతున్నారు. అక్కడ నవశక్తి క్రీడా మండలి అని చెప్పేసి ఎల్బీ స్టేడియంలో ఒకటి ఉండేది. అక్కడికి వెళ్ళి వాళ్ళని నేను అడిగాను, నేను కూడా కబడ్డీ ఆడతానని అని చెప్తే వాళ్ళు సరే అని చెప్పేసి నన్ను రమ్మన్నారు. ఆ తర్వాత నేను ఒక 1 month అక్కడ కబడ్డీ ఆడాను ఎల్బీ స్టేడియంలో. ఓకే. ఆడిన తర్వాత నేను అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్స్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది. దెన్ నేను మళ్ళీ మా ఊరు వెళ్ళిపోయాను. అయితే ఈ క్రమంలో అక్కడ ఏపీఎస్ఆర్టీసీ జట్టు ప్రాక్టీస్ చేస్తుంది. అక్కడ ఏపీఎస్ఆర్టీసీ జట్టు వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళ కోచ్, వాళ్ళ కెప్టెన్స్ అందరూ కూడా నా యొక్క పర్ఫార్మెన్స్ని అబ్జర్వ్ చేశారంట. నాకు తెలియదు ఆ విషయం. ఆ తర్వాత నేను సడన్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అప్పటికి ఈ సెల్ ఫోన్ సిస్టమ్ ఎంత లేదు. ఈ వచ్చిన అబ్బాయి ప్రకాశం జిల్లా అనేటువంటిది తెలుసు. అప్పుడు మన పోలీస్ టీంలో బి సత్యనారాయణ గారు అని చెప్పేసి ఒక ఆయన మాకు కబడ్డీ నేర్పినటువంటి ఆయన కెప్టెన్గా ఉన్నారు. వారి ద్వారా మా ఇంటికి కబురు చేశారు. అప్పుడు మా కబడ్డీ గురువు గారు కుర్రభాస్కర్ గారిని వచ్చేసి మా ఇంటికి వచ్చేసి తెలియజేయడం జరిగింది, ఇట్లా ఆర్టీసీలో డైరెక్ట్గా నీకు స్పోర్ట్స్ కోట అపాయింట్మెంట్ ఉద్యోగం ఇస్తున్నారని. అలా వచ్చి నేను 93లో ఆర్టీసీలో జాయిన్ అయ్యాను. అక్కడ నా హైదరాబాద్ నా కెరీర్ స్టార్ట్ అయింది. కానీ 3 సార్లు అప్లికేషన్ పెట్టారు కదా ఎస్ఐకి, ఎప్పుడు సెలెక్ట్ అయ్యారంటే? అంటే మళ్ళీ 95లో 93లో వాయిదా పడ్డ సబ్ ఇన్స్పెక్టర్ 95లో జరిగిందండి. అప్పుడు నాకు రాలేదు. ఆ తర్వాత 96లో నేను మళ్ళీ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే సార్, ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చిందండి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత? హైదరాబాద్ సిటీలోనే నేను దాదాపుగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ టీమ్ కెప్టెన్గా నేను ఒక 5 years చేశానండి. అంటే అప్పుడు మాకు పూర్తిగా ఫుల్ టైం రిలీఫ్ ఉండేదన్నమాట.
నెంబర్ ఆఫ్ టోర్నమెంట్స్, పోలీస్ టోర్నమెంట్ నుంచి నేను మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ టీం అంటే 2 రాష్ట్రాల్లో అప్పుడు సమైక్యాంధ్ర ఉండేది. ఇంకా రైల్వే వర్సెస్ పోలీస్ ఎప్పుడు కూడా ఫైనల్ మ్యాచ్ ఉండేది. నెంబర్ ఆఫ్ టోర్నమెంట్ ఆడారండి? దాదాపు ఈ 5 ఇయర్స్లో ఒక 100 టోర్నమెంట్లు ఆడి ఉంటాం. ఈ 100 టోర్నమెంట్లో మీకు బాగా నచ్చింది ఒకటి చెప్పండి. అంటే నేను విజయవాడలో ఒక టోర్నమెంట్ ఆడేవాడి రైల్వేస్ మీద. అంటే విజయవాడలో 2000 ఆ ప్రాంతంలో చాలా క్రేజ్ ఉండేదండి కబడ్డీకి. రైల్వే వర్సెస్ పోలీసు ఆడాను. ఆ టోర్నమెంట్లో నేను బెస్ట్ ప్లేయర్గా సెలెక్ట్ అయ్యాను. అది నాకు అంటే అక్కడ చూసిన జనం, ఆ యొక్క ప్రజల ప్రేక్షకుల ఇది కానీ చాలా గ్రేట్గా ఫీల్ అవుతుంది విజయవాడ. కానీ మీరు ఎఫర్ట్ పెట్టిన తర్వాత కూడా పోయిన ఉంటాయి కదా మ్యాచ్లు కొన్ని? అది జరిగినాయండి. నేషనల్ ఛాంపియన్షిప్ ఒకసారి మహారాష్ట్రలో చాలా అద్భుతమైన మ్యాచ్, కర్ణాటక మీద మేము క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. అది నా జీవితంలో నేను చాలా మర్చిపోలేని సంఘటన. ఎందుకంటే ఓడిపోయారు? అంటే ట్రైనింగ్ లేక, లేదంటే అక్కడ వాతావరణం సహకరించక, లేదా మనకన్నా ది బెస్ట్ ప్లేయర్స్ వాళ్ళు? అక్కడ ఏమైందంటే మహారాష్ట్రలో కబడ్డీ విపరీతమైన క్రేజ్ అండి. నైట్ టైం మ్యాచెస్ 4 గ్రౌండ్స్లో 4 క్వార్టర్ ఫైనల్స్ మ్యాచెస్ అవుతున్నాయి. మా పక్క గ్రౌండ్లో మహారాష్ట్ర వర్సెస్ బ్యాంక్ స్పోర్ట్స్ బోర్డు మ్యాచ్ అవుతుంటే మహారాష్ట్ర ఓడిపోతుందని చెప్పేసి పబ్లిక్ వెళ్ళి పవర్ పీకేసేసి అలా మ్యాచ్ ఆగిపోయింది. అప్పటి వరకు మేము లీడ్లో ఉన్నాం. మళ్ళీ ఫ్రెష్ మ్యాచ్ పెట్టడంలో హైదరాబాద్ జట్టు, అంటే అప్పుడు నేను హైదరాబాద్ తెలంగాణ స్టేట్కి ఆడుతున్నాను. రాష్ట్రం కలిసి ఉన్నా కానీ కబడ్డీ అసోసియేషన్కి 2 టీములు ఉన్నాయండి, క్రికెట్కి, కబడ్డీకి, హాకీకి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే నుంచి కూడా కబడ్డీ ఉంది. అందుకని చెప్పేసి తెలంగాణ జట్టు వేరుండేది, ఆంధ్ర జట్టు వేరుండేది. మళ్ళీ కండక్ట్ చేసాక కూడా ఓడిపోయిందా? సెకండ్ టైం మేము ఓడిపోయాం. ఫస్ట్ టైం అయితే జగదీప్ దగ్గరికి వచ్చేసాము. అది నేరులో 2 పాయింట్స్తో ఓడిపోయాం. సెకండ్ టైం అంటే వాళ్ళు పవర్ తీస్తారు అక్కడ. మహారాష్ట్ర వర్సెస్ బ్యాంక్ స్పోర్ట్ బోర్డు అవుతుందని చెప్పేసి, మహారాష్ట్ర మీద బ్యాంక్ స్పోర్ట్ బాగా లీడ్ అవుతుందని చెప్పేసి అది తీసేసారు. ఆ ఎఫెక్ట్ మా మీద కూడా పడింది. ఓకే, 30 సంవత్సరాల సర్వీస్లో మీరు ఆర్ఐ, ఫస్ట్ ఎస్ఐ అనుకుంటే తర్వాత ఆర్ఐ అనుకుంటా. అవును, అవునండి. ఆర్ఎస్ఐ తర్వాత ఆర్ఐ ఉంటారు, ఇప్పుడు డిఎస్పీ. 30 సర్వీస్లో ఒక్కొక్క స్టేజ్లో మీకు బాగా నచ్చిన సంగతి చెప్పండి. యాక్చువల్గా నేను కొన్ని రోజులు ట్రాఫిక్ విభాగంలో పనిచేశానండి. బేగంపేటలో పనిచేసిన. ఆర్ఎస్ఐకి ఎక్కడ పనిచేస్తారు? ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తాను. అక్కడ బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉంది కదండి, అక్కడ 1.5 year నేను పనిచేశాను. ఉదయాన్నే స్కూల్ పిల్లలకి వచ్చి మేము అక్కడ ఉదయం బిఫోర్ అంటే 8 o'clock కల్లా అక్కడ మేము డ్యూటీలో ఉండేటువంటి వాళ్ళం. ఆ స్కూల్ పిల్లలు మనం వాళ్ళని ఇన్ టైంలో ఆ గేమ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు మన డ్యూటీ చేస్తున్నప్పుడు పేరెంట్స్ వచ్చి తీసుకొచ్చి వదిలిపెట్టిపోయేటువంటి వాళ్ళు. తర్వాత పేరెంట్స్ వచ్చి కొద్దిసేపు మాట్లాడేవాళ్ళు. అంటే అప్పుడు ఆ టైం అంత ఎర్లీగా డ్యూటీకి అవర్స్కి వచ్చేసి నిలబడటం ఉంటుంది. పేరెంట్స్ నుంచి మంచి స్పందన వచ్చేది. అదే నేను మళ్ళీ 2005లో ఇక్కడ జూబ్లీస్లో పనిచేశానండి ట్రాఫిక్ ఎస్ఐగా. అప్పుడు భారతీయ విద్యాభవనం దగ్గర చేశాను సేమ్. పిల్లలతోటి పేరెంట్స్ కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చి మాతో కలిసి మాట్లాడిపించడం, ఏదన్నా వాళ్ళ పుట్టినరోజు ఉందని చెప్పి తీసుకొచ్చి ఆ రోజు మాతో పాటు స్టాఫ్ ఉండేటువంటి వారు ఒక చాక్లెట్ ఇవ్వటం, లేకపోతే అంటే దే ఫీల్ దట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేయడం అనేటువంటిది మాకు, అది నాకు బాగా. సార్ ఆ టైంలో పిల్లలకి ట్రాఫిక్ మీద అవేర్నెస్ తీసుకురావడం, ట్రాఫిక్ ఎలా జరుగుతుంది, ట్రాఫిక్ ఇబ్బందులు ఏంటి, అవేం నేర్పారా? అంటే కొన్ని స్కూల్స్లో ట్రాఫిక్ అవేర్నెస్ క్యాంప్స్ దీనికోసం ఒక వింగ్ ఉండేదండి ట్రాఫిక్ విభాగంలో, వారు దీని మీద క్లాసెస్ కండక్ట్ చేసేటుంటారు. కానీ పేరెంట్సే పిల్లలకి స్కూల్కి వస్తున్నప్పుడు రాంగ్ రూట్లో వస్తారు కదా, పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? ఇక ఇది కొన్ని సందర్భాల్లో వాళ్ళకి కౌన్సిలింగ్ జరగడం జరుగుతుంది. కౌన్సిలింగ్ జరిపి వాళ్ళకి దాదాపుగా కొంతవరకు కంట్రోల్ అవుతుందండి. విజిబుల్ పోలీస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా 1-2 సార్లు చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళు మార్చుకుంటారు. పిల్లల ద్వారా చెప్పిస్తే తల్లిదండ్రుల మార్పు వస్తుంది కదా. పిల్లల్ని తీసుకొని చాలా తక్కువ అండి. ఎందుకంటే ఏదైనా ఇన్సిడెంట్ అయిందనుకోండి, మీరు ఇప్పుడు కూడా గమనిస్తే పిల్లల్ని తీసుకొని రాంగ్ రైడ్ వచ్చాడు చాలా తక్కువ ఉంటారు. మళ్ళీ ఆడు ఒంటరిగా ఉన్నప్పుడు అతను వస్తుంటాడు ఒక్కగా, కానీ చాలా తక్కువైనా అందులో ప్రమాదం జరిగిందంటే ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది కదా అని. అవునండి, చాలా ప్రమాదం, చాలా ఘోరంగా ఉంటుంది. అంటే రోడ్ క్రాసింగ్ అలాంటివి నేర్పేవారా? అలా నేర్పి ఎస్ఐగా అయిపోయిన తర్వాత ఆర్ఐ అయ్యారు. ఆర్ఐ అయితే ఎంతకాలం పనిచేస్తారండి? నేను ఆర్ఐగా దాదాపు 7 years పనిచేశానండి. ఎక్కడెక్కడ పనిచేశారు? అంతా హైదరాబాదేనా? హైదరాబాద్లో. నేను పోలీస్ అకాడమీలో పనిచేశాను. అప్పుడు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్యాచ్ 1147
ట్రైనింగ్ బ్యాచ్ అండి. దానికి నేను అవుట్డోర్లో ఉన్నాను. అవుట్డోర్ సెక్షన్లో చాలా ఎక్కువ రోజులు అంటే పనిచేసాను. ఇప్పుడు 2 రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళినా మేము బాగా గుర్తుపడతారు అయితే. అంటే కొంతమంది బాగా అంటే నా గ్రూప్లో 570 మంది ఉండేవారు. 570 మందికి అవుట్డోర్ అంటే అవుట్డోర్ అంటే ఏం నేర్పేవారండి? అవును, కబడ్డీ డ్రిల్లు, రన్నింగ్, ఫైరింగ్ ఇవన్నీ కూడా నేర్పేటువంటి వాళ్ళం. ఫిజికల్ ఫిట్నెస్ బేసికల్గా నేను స్పోర్ట్స్ మెన్ కాబట్టి నేను వాళ్ళతో పరిగెట్టేవాడిని. ప్రతిరోజు రన్నింగ్ చేసేటువంటి దాన్ని కూడా వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని అప్పుడు నా వయసు వచ్చేసి దాదాపుగా 42, 43 ఉన్నాను. మీరు ఇట్లా ఈ వయసులో మీరు పరిగెడుతున్నారు ఇన్స్పిరేషన్గా కొంతమంది పిల్లలు పరిగెట్టేవాళ్ళు, కొంతమంది ట్రైనింగ్. సార్, రెగ్యులర్గా మనం పరిగెట్టడం వల్ల వచ్చే లాభం ఏంటి? పరిగెట్టప్పుడు వచ్చే నష్టం ఏంటి? సరే, ఎవరికైనా కానీ సార్, ఇప్పుడు ద మోస్ట్ నెగ్లెక్టెడ్ ఇష్యూ ఇన్ మనిషి ప్రవర్తనలో ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్. ఇన్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మోస్ట్ నెగ్లెక్టెడ్ డిపార్ట్మెంట్ ఈజ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. యాక్చువల్గా చాలామంది పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మనం ఐఐటి కొట్టాలనో లేకపోతే మెడిసిన్ కొట్టాలనో లేకపోతే ఇంకో మంచి ఇంజనీరింగ్ కాలేజ్ కొట్టాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత మంచి జాబ్లో సెటిల్ అవ్వాలని కూడా ప్రయత్నిస్తున్నారు. ఓకే, ఇవన్నీ కూడా అనుకున్నట్టు జరుగుతున్నాయి. కానీ ఇది ఎంత అయిపోయిన తర్వాత ఆ మిగతా లైఫ్ని వాడు ఎంజాయ్ చేయాలి అంటే ఫిజికల్ ఫిట్నెస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఫిజికల్ ఫిట్నెస్ వచ్చేసి ఒక సర్టెన్ ఏజ్ లోపల అలవాటు అవ్వాలి మనిషికి స్విమ్మింగ్ కానీ సైకిల్ కానీ ఫిజికల్ ఫిట్నెస్ కానీ 25 years లోపల రాకపోతే తర్వాత రావండి. చాలామంది యువకులు ఏంటంటే అసలు ఫిజికల్ ఫిట్నెస్ అనేటువంటిది మనకి ఈ వయసులో సంబంధం లేని అంశం అనుకొని నెగ్లెక్ట్ చేస్తున్నారు. అందుకని వాళ్ళు ఒక ఏజ్ గ్రూప్కి వచ్చేటప్పటికి ఫిజికల్ ట్రైనర్స్కి వేలు డబ్బులు ఖర్చు పెట్టేసి ఫిజికల్ ట్రైనింగ్ వైపు. అంటే 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి లోపలే వస్తారు, తర్వాత రాదు. అంటే మీకు రన్నింగ్ ఉంది సార్, రన్నింగ్ మీరు 25 years లోపల మీరు రన్నింగ్కి అలవాటు పడకపోతే ఆ తర్వాత మీరు రన్నింగ్ చేస్తున్నామని అనుకుంటారు, కానీ అది రన్నింగ్ కాదండి. ఎందుకంటే బేసికల్గా ఫిజికల్ ఫిట్నెస్ బిలో ఒక యూత్ ఏజ్ గ్రూప్లో అలవాటు పడ్డటువంటి వాళ్ళు పరిగెత్తే విధానానికి ఆ తర్వాత డాక్టర్ సలహాల మీద పరిగెట్టే విధానానికి రన్నింగ్లో చాలా తేడా ఉంటుంది. అది మీరు గమనించవచ్చు. ఎలా చెప్పండి, రెండింటికి ఎగ్జాంపుల్ ఏంటి? ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఫిజికల్ ఫిట్నెస్ అలవాటు అయినటువంటి వ్యక్తి ఈ స్టార్ట్ రన్నింగ్ విత్ స్లోలీ, బాడీ హీట్ అయిన తర్వాత అతను చాలా క్యాజువల్గా అంటే మీకు టోస్ మీద రన్ చేస్తుంటాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 40 years ఏజ్ గ్రూప్లో కూడా కొత్తగా ఎవరైతే బై ఫోర్స్ ఫిజికల్ ట్రైనర్ ద్వారా అలవాటు అవుతారో వాళ్ళు చాలా బలంగా పరిగెడుతుంటారు. సింపుల్ లాజిక్. ఇంకొకటి ఏంటంటే చాలామంది యూత్ కూడా ఏంటంటే ఓన్లీ వెయిట్స్ చేసేయటం, బాడీ పెంచాలి, మజిల్స్ చూపించాలనేటువంటి ఇట్ ఈస్ వెరీ రాంగ్ కాన్సెప్ట్. ఇప్పుడు మీకు రన్నింగ్ అనేటువంటిది సర్వరోగ నివారణ. రన్నింగ్ అనే దానికి చేస్తే మీకు చాలా వరకు కూడా బాడీ పెంచుతుంది బయటకు చూపించడం కోసం, ఇతరుల కోసం. కానీ రన్నింగ్ అనేది మన కోసం. సార్, ఇప్పుడు 25 సంవత్సరాల ముందు నేర్చుకున్నాం అనుకోండి, తర్వాత 20 సంవత్సరాల తర్వాత పరిగెట్టాలంటే ముందు మీరు స్లోగా పరిగెట్టేదారు, బాడీ హీట్ అయ్యాక స్పీడ్ పెంచాలి. మామూలు కొంతమంది ముందే స్పీడ్కి పరిగెడుతుంటారు. తర్వాత మీకు వామప్, వామ్ డౌన్ రెండు చాలా ఇంపార్టెంట్. మీరు అయిపోయిన తర్వాత మీ యొక్క రన్నింగ్ అయిపోయింది మళ్ళీ వామ్ డౌన్, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ కానీ బాడీ రికవరీ వామ్ డౌన్ అది చాలా ఇంపార్టెంట్. చాలామంది అది చేయరండి. మనకు 20 minutes టైం ఉందని చెప్పేసి టకటక 20 minutes పరిగెట్టేసేసి వెళ్ళిపోతారు. దానివల్ల ఏంటంటే మళ్ళీ నెక్స్ట్. సార్, ఇప్పుడు అటు నేను బిలో 25 years మాట్లాడదాం, వాళ్ళు మంచి ఫిట్నెస్గా అవ్వాలి. మీ కాన్సెప్ట్ అదే కాబట్టి మా కాన్సెప్ట్ అదే, ఫిట్నెస్గా ఉండాలి, వాళ్ళంతా చక్కగా ఉండాలంటే వార్మప్ చేసిన తర్వాత వాకింగ్ చేయాలి, రన్నింగ్ చేయాలా, రన్నింగ్ చేసిన తర్వాత ఎలా చేయాలి, తర్వాత ఫుడ్ ఎలాగైనా ఫుడ్ తీసుకోవాలి సార్ చెప్పండి. మంచి ఫిట్నెస్ ఉండాలి అబ్బాయి, మంచి ఫిట్నెస్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ. మీకు మినిమం వచ్చేసరి ఒక ఏజ్ గ్రూప్లో అంటే ఏజ్ స్టార్టింగ్ ఎంత? 16 అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది సార్, మన ఏజ్ గ్రూప్లో మనకి బిలో 15 years వరకు అసలు మీకు ఒకళ్ళ ఆటలు ఆడమని చెప్పాల్సిన అవసరం లేదండి. ఆటోమేటిక్గా పిల్లలే ఆడేటువంటి వాళ్ళు. పేరెంట్స్ బై ఫోర్స్ తీసుకొచ్చేవాళ్ళు గ్రౌండ్ నుంచి. ఇప్పుడు రివర్స్ ఏమైందంటే పంపిస్తున్నారు, పిల్లల్ని బై ఫోర్స్ పంపిస్తున్నారు, కానీ వెళ్ళట్లేదు. వాళ్ళకి మొబైల్ ఫోన్ చాలు. మొబైల్. దీనిలో మారిన సామాజిక జీవనం దృష్ట్యా మనకు ఒకప్పుడు ద ఫైటింగ్ ఈజ్ టు గెట్ ద ఫుడ్. ప్రతి ఒక్కడు కూడా మంచి ఫుడ్
దానికోసం ఉండేది. ఇప్పుడు ఏంటంటే ద ఫైటింగ్ ఈజ్ టు డైజెస్ట్ ది ఫుడ్. తినది అరగడానికి తినది అరగడం కోసమే మనిషి శ్రమ చేస్తున్నాడు ఇప్పుడు. ఒకప్పుడు శక్తికి వస్తుంది. శక్తి కోసం చేసేటుంటారు. ఇది పేరెంట్స్ కొంతవరకు గమనించారండి. యాక్చువల్గా ఏమంటే మన ఇండియాలో 27.5% యూత్ ఉన్నారండి. 15 years to 30 years అంటే 40 crores ఉన్నారు. మీ గ్రౌండ్లో ఎంతమంది కనపడతారండి? అది 1% ఉంటుంది. గ్రౌండ్ మొత్తం పరిగెట్టేది ఎవరు అనుకుంటున్నారు? అట్ ద ఏజ్ ఆఫ్ 50+ ఉంది. పేరెంట్స్ మాత్రమే జాగింగ్ యోగా చేస్తున్నారు, వేరే పిల్లలు చేయట్లేదు. పిల్లలు చేయట్లేదు. అదే ఆ చేయడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏ ఏజ్ నుంచి పేరెంట్స్ వాళ్ళని సపోర్ట్ చేయాలో చెప్పు. సార్ మీకు అసలు ఒక ఏజ్ గ్రూప్ వాడికి అసలు ఇలాంటి ఫుడ్ తీసుకోవాలనేటువంటి డైట్ ఛార్జ్ లేదండి. మీ బాడీ అన్నిటికీ అలవాటు పడాలి, ఏది అవైలబుల్ ఉంటే. సరే, ఉదయం లేచిన తర్వాత వార్మప్ చేసి బయలుదేరుతాం. ఎంత టైం చేయమంటారు? 40 minutes గ్రౌండ్ చుట్టూ సరిపోతుంది. ఎంత స్పీడ్లో ఉండాలి? అది మీ యొక్క ఎబిలిటీని బట్టి. స్పీడ్ అంటే ఇప్పుడు 40 minutesలో కొంతమంది 4 km చేస్తారు, 5 km చేస్తారు. అట్లా గ్రౌండ్ లేని టైంలోనండి. గ్రౌండ్ లేని టైంలో ఏదో రిక్రియేషన్ గేమ్ కూడా ఆడుకోవచ్చు అండి. షటిల్, టెన్నిస్, వాలీబాల్. సరే, క్రికెట్ అంటే యూత్ అందరూ వాడుతారు. అంటే రోజు 40 నిమిషాలు శరీరానికి కేటాయించాలి. అది మనిషికి స్వెట్టింగ్ పట్టించటము, గ్రౌండ్లో పరిగెత్తటం అనేటువంటిది ఒక డ్రగ్ అండి. దానికి మీరు అలవాటు పడితే ఆటోమేటిక్గా ఎంతగా శ్రమ ఉన్నా కానీ అక్కడికి వెళ్తారండి. చాలామందికి అర్థం కాని అంశం ఏంటంటే ఎంత పని ఒత్తిడిలో ఉన్నా కానీ పని ఒత్తిడికి రిలీఫే ఫిజికల్ ఫిట్నెస్ అండి. మీ ఒంట్లో నుంచి చెమట బయటకు వెళ్ళిందంటే నీ మైండ్లోంచి స్ట్రెస్ బయటకు వెళ్ళిపోయినట్టు. దీన్ని గుర్తించాలి. అంటే చెమట వచ్చేలా పరిగెట్టడం కానీ ఏదో ఒక యాక్టివిటీ. కానీ మా వాళ్ళు కొంతమంది మెల్లిగా నడుస్తూ చేతిలో వాటర్ బాటిల్, ఒక చేతిలో నాప్కిన్ పట్టుకుని చేస్తుంటారండి. అది కాదండి. అట్లీస్ట్ బ్రిస్క్ వాకింగ్ అయినా చేయాలి. దీంతో పాటుగా అండి నేను చాలా వరకు గత 15 సంవత్సరాలతో పోల్చుకుంటే పేరెంట్స్కి ఇప్పుడు యాటిట్యూడ్ మారిందండి. మళ్ళీ మా అపీల్ ఏంటంటే ఆల్ ద పేరెంట్స్, చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లవాడిని గ్రౌండ్కి పంపిస్తే మనం ఎన్నో నేషనల్ గేమ్స్ పంపించడానికి ప్రయత్నిస్తున్నట్టు, ఏషియన్ గేమ్స్ పంపిస్తున్నట్టు, ఒలింపిక్స్కు సిద్ధం చేస్తున్నట్టు కాదండి. అది చాలామంది పేరెంట్స్ ఏమంటారంటే గ్రౌండ్ పంపింటే మనం ఏమన్నా మావాడేమైనా ఏషియన్ గేమ్స్కి పోవాలంటారు. ఇట్ ఈస్ రాంగ్ కాన్సెప్ట్ అండి. మీ అబ్బాయి గ్రౌండ్కి పోవటం, మీ అబ్బాయి ఫిజికల్ ఫిట్నెస్ చేయటం అనేటువంటిది అతనికి సంబంధించిన అతని యొక్క సంరక్షణ కోసం అనే విషయం పేరెంట్ గమనించాలండి. ఎందుకంటే ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి, ఆరోగ్యవంతమైన కుటుంబం, ఆరోగ్యవంతమైన సమాజం, ఆరోగ్యవంతమైన దేశం మాత్రమే ఈ దేశ అభివృద్ధిలో పాల్పంచు. కానీ ఇప్పుడున్న పరిస్థితి గ్రౌండ్ కూడా కరువైపోయాయి కదండి, కాంక్రీట్ జంగిల్లో. అదేం లేదండి. గ్రౌండ్స్ ఎత్తితే మీకు గ్రౌండ్స్ లేకుండా ఏం లేవు. ఒకవేళ గ్రౌండే లేదనుకోండి, ఇంట్లో ట్రెడ్మిల్ చేయొచ్చా? బ్రహ్మాండంగా చేయొచ్చు. ట్రెడ్మిల్ చేయొచ్చు. కానీ దాంట్లో కూడా స్వెట్ రావాలి. కానీ ట్రెడ్మిల్ కంటే కూడా ఏంటంటే మీకు బయట ఫ్రీ ఎయిర్ ఉన్న దగ్గరికి వెళ్తే మీకు ఎక్కువగా. సార్, 40 నిమిషాలు శరీరానికి పని చెప్పిన తర్వాత తర్వాత ఏం చేయాలి? ఫుడ్ ఏం చేయాలి? కొంతమంది వెంటనే వాటర్ తాగేస్తారు, కొంతమంది మిల్క్ తాగి రెస్ట్ తీసుకుంటారు, పడుకుని పోతుంటారు. అది ఏమవుతుందంటే కొంతమంది ఏం చేస్తారంటే బాగా పరిగెట్టేసి అది వార్మ్ డౌన్ అవ్వకముందే మళ్ళీ కారులోకి వచ్చి సడన్గా ఏసీ వేసేస్తారు. ఇది రాంగ్ కాన్సెప్ట్. అట్లా చేయకూడదు. మీ బాడీ మళ్ళీ మామూలు నార్మల్ స్థాయికి రావాలి. అప్పుడు మాత్రమే మీరు మళ్ళీ దీంట్లో చేసి వచ్చేది. ఇది సేమ్ కొంతమంది కూల్ వాటర్ తాగేస్తారు, అది కూడా అవాయిడ్ చేయాలి. కొంచెం మామూలు నార్మల్ హీట్కి వచ్చిన తర్వాత మాత్రమే మీరు చేయాలి. అంతేగాని వెంటనే పరిగెట్టి వచ్చి చెమట వస్తుందని ఏసీలో కూర్చోవడం, కూల్ డ్రింక్ తాగడం, ఫ్రూట్ జ్యూస్లు తాగడం అది రాంగ్. మీరు గ్రౌండ్కి పోసిన తర్వాత బాగా రూమ్ హీట్లో ఉండేటువంటి వెదర్లో ఉండటానికి మినిమం ప్రయత్నించాలి. వాటర్ కూడా నార్మల్ వాటర్ తీసుకోవాలి. స్పోర్ట్స్ నుంచి మనం మళ్ళీ ఒకసారి మన ప్రొఫెషన్లోకి వద్దామండి. ఆర్ఐ తర్వాత మీకు ఎప్పుడు ప్రమోషన్ వచ్చింది? 2018లో వచ్చింది. 2008 డిఎస్పీ 2026. ఈ మధ్యకాలంలో మీకు బాగా గుర్తుండిపోయిన ప్రొఫెషనల్లో ఉన్నాయి? అంటే నేను ఇక్కడ డీజీపీ ఆఫీస్లో పనిచేస్తున్నానండి. అంటే టోటల్గా మేము ఎక్కువ లాండాడ రూట్లో ఉన్నాం కాబట్టి మేము అంత ఎక్కువ స్పోర్ట్స్ మీద కొట్ట వెళ్తుంటారా సార్? స్పోర్ట్స్లో అంటే నేనంటే బేసికల్గా ఎందుకంటే అండి ఇప్పుడు నేను ఒక సాధారణ గ్రామీణ క్రీడాకారుడుగా ఈరోజు మీ ముందుకు వచ్చేసి యూనిఫామ్లో మాట్లాడుతున్నామంటే నాకు కొంతమంది హెల్ప్ చేశారండి వాళ్ళ సొంత డబ్బులతో.
ఆ రోజు ఉన్నటువంటి ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ కుర్రా భాస్కర్రావు గారు, మా కోచ్ సూర్యదేవర నాగేశ్వరరావు గారు, ఆ తర్వాత ఆర్టిస్ట్లో వచ్చేసి యాదయ్య గారని, జగదీశ్వర్ యాదవ్ గారని, వీళ్ళందరూ కూడా మాకు చాలా హెల్ప్ చేసి ఈరోజు మేము ఎక్కడ ఉండడానికి వాళ్ళు హెల్ప్ చేశారు. అదే పరిస్థితుల్లో మేము కూడా నా వంతు కృషిగా మేము ఎవ్రీ ఇయర్ సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ పెడతాం ప్రకాశం జిల్లాలో. ఫ్రమ్ లాస్ట్ 17 years నుంచి మేము సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ పెట్టి యూత్ని మేము క్రీడల వైపు మళ్ళిస్తున్నాం. మాకు ప్రకాశం జిల్లాలో చిన్నగంజాం అనే ఒక విలేజ్లో ఒక క్లబ్ ఉంది. అక్కడ గిరిబాబు అని చెప్పేసి ఒక ఇంటర్నేషనల్ ప్లేయరు దాన్ని రన్ చేస్తుంటాడు. ఆ క్లబ్ నుంచి నియర్లీ ఒక 30 నుంచి 40 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కబడ్డీ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్, రైల్వేసు, పోలీసు, ఆ తర్వాత మన ఆర్మీ సర్వీసెస్లో కానీ. కానీ స్పోర్ట్స్ కోటా ఎంత ఉంటుందండి? స్పోర్ట్స్ కోటా ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో 2% ఉందండి. అది వేరే ఆంధ్రాలో మాకు 3% ఇచ్చారు. ఆంధ్రాలో ఈ మధ్య 3% కూడా వితౌట్ ఎగ్జామ్ ఇచ్చారు. ఇక్కడ తెలంగాణలో 2% ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ కోటా అప్లికబుల్. కానీ ఒక స్పోర్ట్స్ కోటాలో మనం ఎలిజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలి? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత స్పోర్ట్స్ ప్రయారిటీలో ఒక అతను ఇండియాకి రిప్రజెంట్ చేసిన అతను వచ్చాడు, ఫస్ట్ ప్రయారిటీ అతనికి ఇస్తారు. ఆ తర్వాత స్టేట్కి రిప్రజెంట్ చేసాడు అతనికి ఇస్తారు. అట్లా ప్రయారిటీ ఇచ్చుకుంటూ వస్తారు. సార్ మీరు 30 సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్లో అంతకుముందు కబడ్డీ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. కానీ కబడ్డీ కన్నా మనకి క్రికెట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అప్పుడు బాధ అనిపించదు, అరే మన ట్రెడిషనల్ గేమ్ ఇది కదా అని? అసలు క్రికెట్ అనేటువంటిది, ఆ క్రీడ అనేటువంటి దాంట్లో మిగతా క్రీడలు పోటీ పడకూడదండి. ఎందుకంటే ఇట్ ఈస్ డిఫరెంట్ బికాజ్ ఆఫ్ కమర్షియల్ గేము, విపరీతమైన వైడ్ పబ్లిసిటీ ఉంది దానికి. అందుకని ఏ క్రీడ కూడా కబడ్డీ క్రికెట్తో పోటీ పడకూడదు. అదర్ దాన్ క్రికెట్ మేము చెప్తే కబడ్డీ ఈజ్ చాలా టాప్ లెవెల్లో ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రో కబడ్డీ నడుస్తుందండి. ప్రో కబడ్డీలో మొన్న ఫైనల్ మ్యాచ్ చూసిన ఆడియన్స్ సంఖ్య మీరు ఇమాజిన్ చేయగలరా? 2.5 crore అండి. 2.5 crore మన 14 సీజన్లో చూసింది. మీకు ఇండియాలో వరల్డ్ కప్ ఫుట్బాల్ చూసిన దానికంటే కూడా ఈ సంఖ్య ఎక్కువ. కానీ ప్రో కబడ్డీకి ఒకప్పుడు కార్పొరేట్ వాళ్ళందరూ కూడా స్పాన్సర్స్ వచ్చేవారు. ఇప్పుడు క్రమేపీ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే? తగ్గలేదండి. ఈరోజు ప్రో కబడ్డీ యొక్క వాల్యూ 200 crores అండి, ఒక జట్టు వాల్యూ. దే స్టార్టెడ్ విత్ 2 crores. అంటే ఒక 10 yearsలో 100 times పెరిగింది. ఈరోజు ఎవరైనా మీరు జట్టు కావాలి, ఒక జట్టు కావాలని ఎవరన్నా మీరు కనుక అడిగితే మీరు ఎవరైనా వదులుకుంటారంటే 200 crores అడుగుతున్నారు. అందుకని మన కార్పొరేట్ అంటే క్రికెట్ అంత కాకపోయినా ఉందంటారు. డెఫినెట్ క్రికెట్తో పోల్చుకోకూడదు సార్. క్రికెట్ అనేది అసలు అది డిఫరెంట్ సార్. కబడ్డీని మేము ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతామంటే, ఇప్పుడు టెన్నిస్ కానివ్వండి, షటిల్ కానివ్వండి, లేకపోతే అదర్ ఫుట్బాల్ కానీ, ఇవన్నీ కూడా ఇండియాలో చూస్తున్నారు. ఈ గేమ్స్ అన్నీ కూడా ఇతర దేశాల నుంచి మన దగ్గరికి వచ్చినాయి. కబడ్డీ ఈజ్ ఓన్లీ ద గేమ్, భారత ఆరిజిన్ గేము. మిగతా దేశాల్లో కూడా చూస్తున్నారు సార్. మిగతా ఇంగ్లాండ్, మీకు అమెరికాలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళు కానీ కబడ్డీ మన దేశంలో కొన్ని రాష్ట్రాలకి ఎక్కువగా చూస్తారండి. మీరు మహారాష్ట్ర అవ్వచ్చు, పంజాబ్ అవ్వచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు, మీరు చెప్పిన ప్రకాశం జిల్లా కొన్ని ప్రాంతాలు, లేదా శ్రీకాకుళం ప్రాంతం కబడ్డీ ఉంటాయి. కొన్ని ప్రాంతాలు ఎందుకు దానికి అసలు ఆ ఆడియన్స్ కంపేరింగ్ టు సో మెనీ గేమ్స్తో పోల్చుకుంటే అసలు ఆడియన్స్ కబడ్డీకి చాలా ఎక్కువ అండి. మీరు ఎక్కడైనా కబడ్డీ ఆడుతుంటే గ్రౌండ్ బోసిపోవటం మీరు చూసారా? ఉండదు. కానీ కొన్ని ప్రాంతాలు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వరు ఎందుకండి? అదేం లేదు సార్. అంటే ప్రయారిటీ మీన్స్ అక్కడ దానికి పబ్లిసిటీ ఉండకపోవచ్చు, లేకపోతే కొన్ని పబ్లిసిటీ గురించి కాదు. ఇప్పుడు మీరు చెప్పారు చిన్నగంజాం, ప్రకాశం జిల్లా కానీ, లేదా శ్రీకాకుళంలో పెద్దపాడన ఒక గ్రామం ఉంటుంది అక్కడ కానీ, మహారాష్ట్రలో సాంత్రా ఆ ప్రాంతం కావచ్చు, లేదా పంజాబ్లో ఇంకొక ప్రాంతం కావచ్చు. చిన్నప్పటి నుంచి వాళ్ళ తాతలు మనవాళ్ళని తీసుకెళ్ళి గ్రౌండ్లో పెట్టడం అంటే అప్పటి నుంచి అలవాటు చేస్తుంటారు. ఆ కల్చర్ కొన్ని ప్రాంతాల్లో ఉండదు. కొంచెం తక్కువ అంటే నా దేశంలో కేరళలో కొంచెం తక్కువ అండి, నార్త్ ఈస్ట్లో తక్కువ. కేరళలో వాలీబాల్, ఫుట్బాల్ ఎక్కువ చూపిస్తారు. గోవా ఉంది ఫుట్బాల్, గోవా అక్కడే అంతే. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో సార్, మన తెలుగు 2 రాష్ట్రాల అధికారిక క్రీడ ఏదనుకుంటున్నారు మీరు? కబడ్డీ. కబడ్డీ అధికారిక క్రీడ, భారతదేశ గ్రామీణ క్రీడ. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మంచి క్రేజ్ ఉందని నేను అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ప్రో కబడ్డీ వచ్చిన తర్వాత మీకు అసలు లేడీస్ కూడా బాగా. సార్ డిపార్ట్మెంట్లు ఉన్నారు, ఇంకో మహా అయితే ఇంకో 10 సంవత్సరాల తర్వాత రిటైర్ అవ్వచ్చు మీరు. తర్వాత ఏం చేస్తారు? క్లబ్లు పెడతారా? కబడ్డీ క్లబ్? అంటే నా వరకు అయితే నేను ఒక
క్రీడాకారుడుగానే నాకు ఎక్కువ గుర్తింపు ఉంది కాబట్టి నేను డెఫినెట్గా స్పోర్ట్స్కి ఎంతో కొంత నా వైపు వచ్చినంత డెఫినెట్గా నేను చేస్తాను. కానీ మీ బాటలో మీ పిల్లలు కూడా నడుస్తున్నారా? మా అబ్బాయిని నేను కొన్ని రోజులు బాస్కెట్బాల్ తీసుకెళ్ళానండి. విక్టరీ ప్లే గ్రౌండ్ అని చెప్పేసి నేను అప్పుడు అంబర్పేటలో ఉన్నాను. నేను 3 years తీసుకెళ్ళాను. 3 years తీసుకెళ్తే అక్కడ బాగానే ఆడాడు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అయిన తర్వాత మా అబ్బాయి నారాయణ కాలేజ్ జాయిన్ అయ్యాడు. ఇంటర్మీడియట్ అడ్జస్ట్ కాదు టైం. ఆ తర్వాత మా అబ్బాయికి ఐఐటీలో సీట్ రావడంతో క్యాంపస్లో ఆడాడు, కానీ షటిల్ రిక్రియేషన్ కింద ఆడాడు. కానీ మీరు తీసుకెళ్లారు, ఆయన కానీ వెళ్ళలేదు గ్రౌండ్కి? నేను తీసుకెళ్ళాను. అంటే అతను కూడా ఇంట్రెస్టే. మేము డిపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి ప్రతి హాలిడే రోజు కూడా డెఫినెట్గా మా అంబర్పేట గ్రౌండ్కి తీసుకెళ్ళేవాడు. అట్లా అలవాటు అయిపోయింది. సార్, ఫైనల్గా చెప్పండి, స్పోర్ట్స్ కోటాలో వచ్చే వాళ్ళకి ఆల్రెడీ మంచి పొజిషన్ ఉందని చెప్తున్నారు, కానీ స్పోర్ట్స్ కోటా రాకుండా డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత కూడా కొంతమంది స్పోర్ట్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? అంటే స్పోర్ట్స్ల మీద ఇంట్రెస్ట్ లేకపోయినా డిపార్ట్మెంట్కి వచ్చి తర్వాత స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ పెంచుకోవచ్చా, లేదు కంటిన్యూ అవ్వమంటారా? యాక్చువల్గా ఒకప్పుడుతో పోల్చుకుంటే సార్, పోలీసులు ఇప్పుడు చాలా స్లిమ్గా ఉన్నారు. మీరు గమనించండి, మీకు పోలీసుల్లో ఇప్పటికీ క్రీడల మీద చాలా అవగాహన పెరిగిందండి. ఫిజికల్ ఫిట్నెస్ మీద కూడా అవగాహన పెరిగింది. దానికి కారణం ఏంటంటే మారుతున్న జీవన సరళి. ఒకప్పుడు పోలీసుల్లో చాలా తక్కువ మంది స్పోర్ట్స్ మీట్లో జాయిన్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు పోలీస్ స్పోర్ట్స్ మీట్ పెడితే, మొన్న కరీంనగర్లో లాస్ట్ ఇయర్ అయింది, మన తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో. రీసెంట్లీ సైబరాబాద్లో జరిగింది. 3000 members ఫ్రమ్ వేరియస్ యూనిట్స్ స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా క్రీడల వైపు చాలా బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తుంది. మొన్న ఈ మధ్యనే 74వ మల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా ఫుట్బాల్ పోలీస్ ఛాంపియన్షిప్ అయింది. సీఎం గారు అటెండ్ అయ్యారు. సీఎం గారు చీఫ్ గెస్ట్గా అటెండ్ అవటం కాదండి, సీఎం గారు ఫుట్బాల్ మ్యాచ్ ఆడారు. నేను దీన్ని ఒక క్రీడాకారుడుగా నాకు చాలా గర్వంగా అనిపించింది. ఎందుకంటే ఒక రాష్ట్ర సీఎం గారు ఒక క్రీడల ముగింపుకు వచ్చేది ప్రైజులు ఇచ్చేసి వెళ్ళిపోకుండా జెర్సీ వేసుకొని గ్రౌండ్లో ఆడి ఫిట్నెస్ యొక్క ఆవశ్యకతను పోలీసులతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేశారు. ఇది చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే తద్వారా కొంతమంది అన్నా కానీ యూత్ ఫిట్నెస్ను దృష్టిలో పెట్టుకుని గేమ్స్లోకి రావాలా అనేటువంటిది ఒక మంచి మెసేజ్ ఇచ్చడం చెప్పేసి ఒక క్రీడాకారుడుగా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. సార్, డిపార్ట్మెంట్లకు రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? డిపార్ట్మెంట్లో ఫిట్నెస్ మెయింటైన్ చేయండి. తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు రెగ్యులర్గా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి బై నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళు, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనగానే డబ్బులు వస్తాయి అనుకుంటారు కొంతమంది. అది అసలు దాని గురించి మనం ఇప్పుడు అది బ్రహ్మ సార్, అట్లా ఏమి ఉండదండి. అసలు అలా అనుకొని ఎవరు ఉద్యోగంలోకి రారు. పోలీస్ డిపార్ట్మెంట్ అనేటువంటిది చాలా తక్కువ మందికి అది అవకాశం వస్తుంది. అది మనం దాని గురించి అసలు మాట్లాడకూడదు. ఎవరో కూడా ఉద్యోగంలో చేరేటప్పుడు డబ్బులు సంపాదని పోలీసు ఉద్యోగం రానండి. పోలీసు ఉద్యోగం చేయాలనే ప్యాషన్ ఉన్నోడే పోలీసు ఉద్యోగంలోకి వస్తారు. సరే, 30 సంవత్సరాల్లో మీరు ఇండియా తరఫున ఎక్కడ ఆడారా? 95 నుంచి ఇండియన్ క్యాంప్స్లో ఉన్నానండి. 95 శాఫ్ గేమ్స్ క్యాంప్లో ఉన్నాను, 98 ఏషియన్ గేమ్స్ క్యాంప్లో ఉన్నాను, 99 శాఫ్ గేమ్స్ క్యాంప్లో కూడా ఉన్నాను. ఆ తర్వాత 2000లో శ్రీలంకలో జరిగిన 3rd ఏషియన్ కబడ్డీ ఛాంపియన్షిప్లో నేను మన భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించి బంగారు పథకం చాటం జరిగింది. ఐఎమ్ ఓన్లీ ద పర్సన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఆ టోర్నమెంట్లో నేను పార్టిసిపేట్ చేసింది. అట్లానే పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత నేను ఇండియాకి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా 2000లో మన ఒలింపిక్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా చంద్రబాబు గారు అప్పుడు సీఎం గారు ఉన్నారు, మాకు బెస్ట్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పేసి ఒక 6 మెంబర్స్ని సెలెక్ట్ చేసి దాంట్లో అవార్డు ఇవ్వడం జరిగింది. అందులో నేను కూడా వన్ ఆఫ్ ది పర్సన్. నేను యాక్చువల్గా ఒక క్రీడాకారుడుగా నేను స్టార్ట్ చేసినప్పుడు మామూలుగా సాధారణంగా ప్యాషన్తో స్టార్ట్ చేశాము. ఆ తర్వాత చాలామంది సహాయ సహకారాలతో మా ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ భాస్కరరావు గారు కానీ, నాగేశ్వర మాస్టర్ గారు కానీ, అట్లా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ జగదీశ్వర్ యాదవ్ గారు కానీ, ఇంకొక ఆయన బి ప్రభాకర్ రావు గారు ఉన్నారు, బొమ్మదేవి, వాళ్ళందరూ ప్రోత్సాహంతో పోలీస్ డిపార్ట్మెంట్లో అప్పుడు ఫుల్ టైం రిలీఫ్ ఉండేదండి మాకు. వీటన్నిటిని వీళ్ళందరూ సహాయ సహకారంతో నేను దేశానికి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. కానీ 30 సంవత్సరాల సర్వీస్లో ఆఫీసర్లు ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారండి? ఐపీఎస్లు అందరండి. స్పోర్ట్స్ మ్యాన్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పాజిటివ్ వే ఉంటుంది.
ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి రిలీఫ్ ఇవ్వటంలో కానీ లేకపోతే స్పోర్ట్స్ మెన్ ప్రోత్సహించడం కానీ వాళ్ళకి ఏదన్నా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి అంటే support చేయడం. ప్రత్యేకంగా ఏ డీజీ గాని ఎవరు లేరా దీనికి సపోర్ట్ అంటే అప్పుడు మేము ఇండియాకి అయినప్పుడు హెచ్జే దొరగారు డీజీ గారు ఉన్నారు. ఆయన చాలా ప్రోత్సహించారు అప్పుడు. అంటే నేను ఆడిన పీరియడ్లో హెచ్జే దొరగారు డీజీగా ఉన్నారండి. ఆయన ఆర్టీసీలో కూడా ఎండీగా పనిచేసి స్పోర్ట్స్ మెన్ కోసం ఒక స్పెషల్ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు. ఆ కోటాలోనే నేను 93లో ఆర్టీసీలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ పోలీసులోకి వచ్చినప్పుడు కూడా సార్ డీజీగా. పోలీస్ ఉద్యోగం చేయాలంటే డబ్బుల కోసం కాదు, దాని పవర్ యూజ్ చేయడం కాదు, ప్యాషన్ ఉన్న వాళ్ళు మాత్రమే డిపార్ట్మెంట్ రండి అంటున్నారు వేణుగోపాల్ గారు. డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ముందున్న ఫిట్నెస్తో పాటు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ సమకూరుస్తున్న సదుపాయాలు సమకూర్చుకుంటే ఫిట్నెస్ అనేది మీకు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా చాలా హ్యాపీగా ఉంటారు, చాలా స్లిమ్గా ఉంటారు అంటున్నారు వేణుగోపాల్ గారు. ఇది ఈ వారం వేణుగోపాల్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చేవారు మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ సిఇఓ చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and Satyaraj sir. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.